హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ చక్రవడ్డీలో పార్ట్ 2. గత క్లాస్లో మనం పార్ట్ 1 చూడడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 2. పార్ట్ 1లో మనం సుమారుగా 5 మోడల్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 6 ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. క్లియర్? రాయండి. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 8 రెట్లు కావడానికి 3 సంవత్సరాలు పట్టెను. 8 రెట్లు కావడానికి 3 సంవత్సరాలు పట్టెను. అయితే వడ్డీ రేట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి మనకి. అయితే వడ్డీ రేటు ఎంత? క్లియర్? దీనికి చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చినట్లయితే ఈ వేగంగా మనం చేయగలుగుతాం. ఆ ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ x పవర్ 1 మైనస్ t x పవర్ 1/t మైనస్ 1 ఇంటూ 100%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి. క్లియర్? ఈ ఫార్ములా వస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్, ఈ మోడల్లో మనం లెక్క అనేది వేగంగా చేయగలుగుతాం. అంటే కొంత సొమ్మును అసలుగా తీసుకున్నప్పుడు 8 రెట్లు కావడానికి 3 సంవత్సరాలు పడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో తెలియాలి. క్లియర్? ఎక్స్ అనేది ఏం తీసుకోవాలి? రెట్లు ఎంత అవుతుందో అది కావాలి. టీ అంటే మీ అందరికీ తెలిసిందే, టైం, కాలం, 3 years. ఈ ఎక్స్ ఉందిగా 8 రెట్లు అన్నాడు. 8 రెట్లని ఎలా రాయొచ్చు మనం? దీనికి ఈక్వల్గా సింప్లిఫికేషన్ అయిపోతుంది. అంటే 2 క్యూబ్ ఎంతండి? 80 కదా. రైట్. 2 క్యూబ్ హోల్ పవర్ 1/3. ఎందుకంటే టైం అనేది 3 years. క్లియర్? మైనస్ 1 ఇంటూ 100%. రైట్? ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. 2 పవర్ 1 అంటే 2. 2 మైనస్ 1 అంటే 1. 1 ఇంటూ 100 అంటే 100%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 100%. ఈ ఫార్ములా వచ్చినట్లయితే మనకి మోడల్ నెంబర్ 6లో భాగంగా చాలా వేగంగా రావడం జరుగుతుంది. క్లియర్? ఫార్ములా అర్థమైందండి. ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ x పవర్ 1/t మైనస్ 1 ఇంటూ 100. ఇది దీనికి మనకి ఫార్ములా. క్లియర్? నెక్స్ట్ దానిలో సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. మోడల్ నెంబర్ 6లో 7 ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మోడల్ నెంబర్ 6లో భాగంగా కొంత సొమ్మును చక్రవడ్డీ ప్రకారం 4 సంవత్సరాల కాలానికి 16 రెట్లు కావడానికి 4 సంవత్సరాల కాలానికి 16 రెట్లు కావడానికి ఎంత వడ్డీ రేటు అవుతుంది? చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. అగైన్ మనకి ఎక్స్ అనేది రెట్లు అన్నాం కదా, 16 రెట్లు. ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి, అంటే ఆ పవర్ 4లోకి తీసుకురావాలి కాబట్టి 2 పవర్ 4 మనకి మ్యాక్సిమం సింప్లిఫికేషన్ అయ్యే ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 2 పవర్ 4 అంటే 2 పవర్ 4 16 కాబట్టి 2 పవర్ 4 ఇంటూ హోల్ పవర్ 1/t కాబట్టి టైం అనేది 4 years కాబట్టి 4 మైనస్ 1 ఇంటూ 100%. క్లియర్? ఈ 4కి 4 క్యాన్సిల్ అయింది. 2 పవర్ 1 అంటే 2. 2 మైనస్ 1 అంటే 1. 1 ఇంటూ 100 అంటే 100%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100%. క్లియర్? ఇది మోడల్ నెంబర్ 6లో మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే కాలం ఇస్తాడు, ఎన్ని రెట్లు అయింది ఇస్తాడు, కొంత అసలు అని చెప్పేసి అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మనం ఈ విధంగా కట్టాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఈ విధంగా కడతాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 7.
మోడల్ నెంబర్ 7 చూద్దాం ఒకసారి. మోడల్ నెంబర్ 7 రాయండి. ఒక పట్టణం యొక్క జనాభా సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతున్నది. సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతున్నది. ఒక పట్టణం యొక్క జనాభా సంవత్సరానికి 10% చొప్పున పెరుగుతున్నది. అయితే ప్రస్తుత జనాభా పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 12,500. ప్రస్తుతం ఆ పట్టణం యొక్క జనాభా 12,500 అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ పట్టణం యొక్క జనాభా ఎంత? క్లియర్? మనకి ప్రస్తుత జనాభా ఎంత ఇచ్చాడండి? 12,500. ఎన్ని సంవత్సరాలు కావాలి మనకి? 2 సంవత్సరాలకి. ఎంత శాతం పెరుగుతున్నాడు? 10% పెరుగుతుంది. 10% పెరుగుతుందంటే 100కి 10% పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది? అలాగా 2 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే 110/100 1 ఇయర్కి. ఇది 2 సంవత్సరాలు కావాలి కాబట్టి 110/100. క్లియర్? ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే 121 ఇంటూ 11 స్క్వేర్ 121 కాబట్టి 125. ఇప్పుడు 125తో 124 1 జా 125. 125 2 జా 250. 250 ప్లస్ 12 262. క్లియర్? 125 1 జా 125. 125 ప్లస్ 125 ప్లస్ 26 151. ఇది అంటే మనం టేబుల్స్ కానీ వేగంగా మనకి వచ్చినట్లయితే, ఏ టేబుల్తో వేగంగా అవుతుందో క్లియర్ చేసినట్లయితే మనం చాలా త్వరగా ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం. మెయిన్గా చక్రవడ్డీకి సంబంధించి ఏం కావాలంటే క్యూబ్స్, అలాగే స్క్వేర్సు, అలాగే మల్టిప్లై అనేది మనసులో చేస్తూ వేగంగా అవ్వాలి. అప్పుడు మనం చాలా వేగంగా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఇందులో 12,500 ప్రస్తుత పట్టణ జనాభా అయితే 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందంటే పెరిగిన తర్వాత 15,125 అవ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ అందులో మోడల్ నెంబర్ 7లోనే సెకండ్ ప్రాబ్లం. ఒక యంత్రం యొక్క ప్రస్తుత ఖరీదు 10,000 రూపాయలు. ఒక యంత్రం యొక్క ప్రస్తుత ఖరీదు 10,000 రూపాయలు. సంవత్సరానికి 10% తరుగుదలకు లోనవుతుంది. సంవత్సరానికి 10% తరుగుదలకు లోనవుతుంది. అయితే 3 సంవత్సరాల తర్వాత ఆ యంత్రం యొక్క ఖరీదు ఎంత? 3 సంవత్సరాల తర్వాత ఆ యంత్రం యొక్క ఖరీదు ఎంత? ఇది 10% అనేది తగ్గుతుంది అన్నాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తం మనకి యంత్రం యొక్క ఖరీదు ఎంత? 10,000 రూపాయలు. 10% తగ్గుతుంది అన్నాడు. అంటే 100కి 10% తగ్గుతుందంటే ఇంకెంత మిగిలింది? 90% మిగిలింది. క్లియర్? పెరుగుతుందంటే 100 కలుపుతాం, తగ్గుతుందంటే 100 నుంచి తీస్తాం. అది చూసుకోవాలి మనం. అంటే 90% 1 ఇయర్కి. కానీ మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి? 3 సంవత్సరాలకు కావాలి. 90/100 చూడండి. క్లియర్? ఇప్పుడు 3 4 5 6 సున్నాలు ఉన్నాయి. సేమ్ అగైన్ 6 జీరోలు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ 9 × 9 × 9 9 క్యూబ్ ఉంది. 9 క్యూబ్ అంటే వాల్యూ ఎంత? 729 జీరో ఉంది కాబట్టి 0 అంటే 7290. ప్రస్తుతం యంత్రం యొక్క ఖరీదు ఎంతంటే ఇది 3 అంటే 10,000 రూపాయలు ఉన్నది. 3 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? అది 10,000 రూపాయలు ఉన్న వాల్యూ ఇది 3 సంవత్సరాల తర్వాత తగ్గిన తర్వాత యంత్రం ఎప్పుడు కూడా తరుగుదలకు లోన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ తీసుకున్నాం, దాని యొక్క తరుగుదల అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఒక వ్యక్తి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 150,000 కొన్నాడు అనుకోండి. 5 ఇయర్స్ తర్వాత ఏమవుద్ది? ఆ 150,000కి వెళ్తుందండి? వెళ్ళదు. ఎందుకంటే అది ఆ యంత్రం అది అరుగుదలకు లోన్ అవుతుంది కాబట్టి ఆ అరుగుదలనే తరుగుదల అంటారు కాబట్టి తరుగుదల తీయాలి. అది
క్లియర్. సేమ్ ఇక్కడ కూడా ఒక యంత్రం ఉంది, అది 10% తగ్గుదలకు లోనవుతుంది, తరుగుదలకి. ఆ తరుగుదల తీసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏమవుద్ది వాల్యూ అనేది ఆ యంత్రంది 7290 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 8 రాయండి. ఇప్పుడు 7 ఇది. ఇప్పుడు మోడల్ నెంబర్ 8 రాయండి. మోడల్ నెంబర్ 8. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ప్రకారం 1200 అయినా, కొంత సొమ్ముపై 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ప్రకారం 1200 అయినా, 4 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ప్రకారం 1500 అయితే అసలు ఎంత? మనకి పీ కావాలి. అసలు ఎంత? చూడండి, ఇటువంటి మోడల్ ఇచ్చినప్పుడు మనకి కొంత సొమ్ముపై కొన్ని ఇయర్స్ ఇచ్చేసి దాని మీద 1200 రూపాయలు వడ్డీ, అంటే చక్రవడ్డీ ప్రకారం వచ్చినట్లయితే, మొత్తం ప్లస్ వడ్డీ కదా వచ్చినట్లయితే, అప్పుడు మనం ఏ విధంగా కడతామంటే, చూడండి, ఇది మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరం అనేది, అంటే మొదటి వాల్యూకి రెండో సంవత్సరం అనేది రెట్టింపు ఉన్నట్లయితే, లేదా మొదటి వాల్యూలో రెండో వాల్యూ అనేది సగమున్నా మనం ఏం చేస్తామంటే, దీన్ని ఎల్ అనుకోండి, దీన్ని ఎమ్ అనుకోండి, అంటే L²/M. క్లియర్. అంటే మొదటి వాల్యూ అనేది రెండో వాల్యూకి రెట్టింపు అయినా, లేదా మొదటి వాల్యూ అనేది రెండో వాల్యూలో సగమైనా, అప్పుడు L²/M ఇది వేస్తే సరిపోతుంది మనకి. అంటే 1200 × 1200. క్లియర్. 1500. 0000 క్యాన్సల్. చూడండి, 3 4 3 5 5తో 5 2 10 2 0 5 4 20 0 4 0 0 4 4 16 4 2 8 1 9 960 రూపాయలు. అసలు ఎంతండి? 960 రూపాయలు. ఇలా ఇచ్చినట్లయితే ఓన్లీ రెట్టింపైన సగమైన మాత్రమే ఇది వర్తిస్తుంది, L²/M. క్లియర్. L²/M ఎప్పుడు వర్తిస్తుంది? 2 సంవత్సరాలు ఇచ్చేసి దానికి రెట్టింపు 4 సంవత్సరాలు అయినా, లేదా 2 సంవత్సరాలు ఇచ్చేసి దానికి సగమైనా 1 ఇయర్ కన్నా ఇది వర్తిస్తుంది. అంటే మొదటి వాల్యూ అనేది రెట్టింపు అవ్వాలి, లేదా మొదటి వాల్యూ అనేది రెండో దాంట్లో సగం అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకో లెక్క రాయండి. ఈ మోడల్లో ఇంకో లెక్క రాయండి. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ప్రకారం మొత్తం 4500 అయితే, 4 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ప్రకారం మొత్తం 6750 అవుతుంది. అయితే 6750 అయినా అసలు ఎంత? సేమ్ ఇది కూడా 2 సంవత్సరాలు ఇచ్చాడు, 4 సంవత్సరాలు రెట్టింపు ఇచ్చాడు కాబట్టి L²/M. అంటే 4500 × 4500 /6750. చూడండి, ఇది 0 0 క్యాన్సిల్ చేయండి. 25తో చూడండి, 25 2 50, 25 3 75 ఎక్కువైపోతుంది. అంటే 17 మిగిలింది. 17 1 5 175. 25 7 175 సరిపోతుంది. క్లియర్. ఇక్కడికి రండి. 25 1 25, 20 మిగిలింది.
జీరో ఉంది, 25 ఎనిమిదిల అంటే 180. ఇప్పుడు చూడండి, ఇది 9తో చూడండి, 9 3 27, 9 5 45, 3 3 6 18, 60 × 50 ఎంతండి? 6 5 30, 3 సున్నాలు 3000. అసలు ఎంతండి? 3000. అసలు ఎంతండి? 3000. క్యాలిక్యులేషన్ చాలా వేగంగా చేయడం రావాలి. ఇవి రావాలంటే టేబుల్స్ వస్తే చాలా వేగంగా క్యాలిక్యులేషన్ అనేది అవడం జరుగుతుంది. ఇది మోడల్ నెంబర్ 8కి సంబంధించింది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9. మోడల్ నెంబర్ 9కి సంబంధించి చూసినట్లయితే కొంత అసలు చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి కొంత అసలు చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి 672 రూపాయలు అయితే, కొంత అసలుపై చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి 672 రూపాయలు అయితే 3 సంవత్సరాల కాలానికి మొత్తం 714 అగును. ఇది 2 సంవత్సరాల కాలానికి 672 అయితే, ఇది 3 సంవత్సరాల కాలానికి 714 అగును. అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? అయినా వడ్డీ రేట్ ఎంత? మనకి ఈ ప్రాబ్లంకి ఫార్ములా ఉపయోగించం కానీ తెలుసుకుందాం. షార్ట్ కట్ ఉంటుంది దీనికి, వేగంగా చేద్దాం. ఇది క్లియర్. 2 సంవత్సరాల కాలానికి 672 అయింది, మొత్తము 3 సంవత్సరాల కాలానికి 714 అయితే వడ్డీ రేటు ఎంత మనకు కావాలి. ఇప్పుడు ఫార్ములా చూడండి. ఫస్ట్ వాల్యూ ఏ అనుకుందాం, సెకండ్ వాల్యూ బి అనుకుందాం. అంటే బి బై ఏ హోల్ పవర్ 1/n మైనస్ బి బై ఏ, అంటే ఇది బి వాల్యూ, ఇది ఏ వాల్యూ. బి బై ఏ హోల్ పవర్ 1/n. 1/n అంటే ఏమీ లేదండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. క్లియర్. 1/n మైనస్ 1 ఇది చేసినట్లయితే మనకి ఇంటూ 100 చేస్తే ఫార్ములా దీనికి సంబంధించి వస్తుంది. ఇప్పుడు ఇదంతా చేస్తే పెద్ద ప్రాసెస్ అవుద్ది. ఇది మనం చేయకూడదు. చేయకుండా సింపుల్గా వెళ్దాం. 714 ఇది 3 సంవత్సరాల కాలానికి. ఇప్పుడు 2 సంవత్సరాల కాలానికి ఎంత అవుతుంది? 672 తీయండి. ఇప్పుడు 4లో 2 తీస్తే 2, 1లో 7 తీయలేం కాబట్టి పక్కన తీసుకుని 11లో 7 తీస్తే 4, 42 వచ్చింది డిఫరెన్స్ మనకి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 42 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి మనకి. దేని నుంచి వచ్చింది? ఇది 672 అనేది 2 సంవత్సరాల కాలానికి, 3 సంవత్సరాల కాలం 714 అయింది, పెరిగింది. అంటే ఎక్కడి నుంచి పెరిగింది? ఇక్కడ నుంచి పెరిగింది. 672 నుంచి పెరిగింది. 672 × 100% యాజ్ యూజువల్గా. చూడండి, ఇప్పుడు 7తో చేయండి. 7 6 42, 7 9 63, 4 2, 7 6 42. క్లియర్. 6 1 6 16, 1/16 × 100. ఇప్పుడు 4తో 4 1 4 25, 25/4 మిగిలింది. దీన్ని భాగించినట్లయితే 4 6 24, 1 మిగిలింది, 1/4. 6 and 1/4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మనకి షార్ట్ కట్ ఫార్ములా ఉపయోగించకుండా. అంటే మోడల్ నెంబర్ 9లో కొంత సమ్ము అంటే కొంత అమౌంట్ ఇచ్చేసి 2 సంవత్సరాల కాలానికి 672 రూపాయలు అనేది మొత్తం అయితే, 3 సంవత్సరాల కాలానికి సంథింగ్ అమౌంట్ ఇచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు అనుకోండి. ఇలా చేస్తే సరిపోతుంది. అంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసి ఏ వాల్యూ నుంచి పెరిగింది, మొదటి వాల్యూ నుంచి పెరుగుతుంది ఎప్పుడు కూడా. ఆ మొదటి వాల్యూ నుంచి అది మనం ఆరంలో వేసినట్లయితే భాగించినట్లయితే 6 and 1/4% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఇంకో లెక్క చేసినట్లయితే మీకు ఇది క్లియర్గా అర్థమవుద్ది. ఇంకో లెక్క చేద్దాం దీంట్లో, ఈ మోడల్లో. నెక్స్ట్ మోడల్ నెంబర్ 9లో సెకండ్ లెక్క రాయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది క్లియర్గా. కొంత అసలుపై చక్రవడ్డీలో
కొంత అసలుపై చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి కొంత అసలుపై చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి 2420 రూపాయలు మొత్తం గాను 2420 రూపాయలు మొత్తం గాను 2420 రూపాయలు మొత్తం గాను 3 సంవత్సరాల కాలానికి 2662 రూపాయలు 2662 రూపాయలు మొత్తం గాను అయితే 2662 రూపాయలు అయితే వడ్డీ రేట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. వడ్డీ రేట్ ఎంత? ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీద్దాం. 2662 నుంచి 2420 తీద్దాం. 2 4 2 242 వచ్చింది మనకి తీసినట్లయితే. క్లియర్? ఏ వాల్యూ నుంచి ఇది పెరిగింది? మొదటి వాల్యూ నుంచి పెరిగింది అంటే 2420 నుంచి పెరిగింది ఇంటూ 100. ఈ 0 క్యాన్సల్. ఈ 242కి ఈ 242 క్యాన్సల్. ఎంత మిగిలింది మనకి? 10 మిగిలింది. అంటే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 10%. ఇది మనకి మోడల్ నెంబర్ 9లో ఇలా షార్ట్ కట్ ఉపయోగించుకొని చేద్దాం. అంటే క్లియర్? ఫార్ములా చెప్పాం కదా, ఆ ఫార్ములా జస్ట్ మీరు తెలుసుకోవడం కష్టమే. ఆ ఫార్ములాను ఉపయోగిస్తే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది మనకి. ఇది షార్ట్ కట్లో బాగా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 10 చూద్దాం. మోడల్ నెంబర్ 10 చూసినట్లయితే ఒక వ్యక్తి 820 రూపాయలు అప్పుగా తీసుకొని సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి 2 సంవత్సరాల కాలానికి సమాన వాయిదాలు చెల్లించిన ఇన్స్టాల్మెంట్ లెక్క. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క కూడా. ఇన్స్టాల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 సమాన వాయిదాల్లో చెల్లించిన 2 సంవత్సరాల కాలంలో సమానమైన వాయిదాలు చెల్లించిన ప్రతి వాయిదా ఎంత చెల్లించాలి? 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి ఫర్ 2 ఇయర్స్, ఎందుకంటే 2 సంవత్సరాలు కాబట్టి వాయిదా కావాలి మనకి. ప్రతి వాయిదా ఎంత చెల్లించాలి? మనకి చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మీరు తీసుకున్నట్లయితే P బై 100 ప్లస్ R బై 100 ప్లస్ R బై 100 ప్లస్ R బై 100 ప్లస్ 100 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. ఇది 2 ఇయర్స్కి అయితే. క్లియర్? P బై 100 ప్లస్ R బై 100 ప్లస్ 100 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్ ఫర్ 2 ఇయర్స్. అదే 3 ఇయర్స్ అన్నాడు అనుకోండి, 3 ఇయర్స్ అయితే మ్యాక్సిమం అడగడు లెక్కలో, కానీ తెలుసుకుందాం. P బై 100 ప్లస్ R బై 100 ప్లస్ 100 బై 100 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్ ప్లస్ 100 ప్లస్ R బై 100 హోల్ క్యూబ్. 3 సంవత్సరాలు కాబట్టి మరొక 1 ఇయర్ క్యూబ్. 2 సంవత్సరాలు కాబట్టి 100 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. ఇది 2 సంవత్సరాలకి అయితే. 3 సంవత్సరాలకి అయితే ఏం మారలేదు అందులోను. P బై 100 ప్లస్ R బై 100 ప్లస్ 100 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా జస్ట్ తెలుసుకున్నట్లయితే ఇది 2 ఇయర్స్కి, మ్యాక్సిమం 3 ఇయర్స్కి అడగడు. క్లియర్? ఇప్పుడు మనకి 2 ఇయర్స్కి అడిగాడు కాబట్టి చేద్దాం. మనకి అసలు కావాలి కదా, వాయిదా ఎంత కట్టాలి మనకు కావాలి. అసలు ఎంత ఇచ్చాడు? 820 ఇచ్చాడు. ఇంతవరకు ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అన్నాడు. 2 ఇయర్స్ కాబట్టి ఫార్ములా ఉపయోగించండి. 100 ప్లస్ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అంటే 105.
105/100. క్లియర్? ఇప్పుడు 100 ప్లస్ ఆర్ ఆల్రెడీ కట్టాం. 100 ప్లస్ ఆర్ ఎంత? 105/100. 105/100, 105/100. ఇప్పుడు 5 టేబుల్తో 521 జార్ 520, 521 జార్ 520, 521 జార్ 520. క్లియర్? ఇప్పుడు 21/20 ప్లస్ 21/20 ఇంటూ 21/20. ఇప్పుడు ఎల్సిఎం కడదాం. దీనికి ఎంత అవుతుంది? 400. 20/20లా 400 కాబట్టి 20 ఇంటూ 21, 20 ఇంటూ 21 420. చూడండి, 20 ఇంటూ 21, 2 1 2, 2 4, 420. ఈ వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు ఆల్రెడీ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇది ఆల్రెడీ ఎల్సిఎం 40 కదా. ఇంకా దీనికి ఎక్స్ప్లెయిన్ ఇంకా బాగా క్లియర్ చేద్దాం ఉండండి. పోనీ స్టెప్ క్లియర్ చేద్దాం. పి అనేది ఎంత ఇచ్చాడండి? 820 బై మనకి ఎంత వచ్చింది? 21/20. ఇంతవరకు ఓకేనా? ఇది సింప్లిఫికేషన్ చేస్తే 21/20. నెక్స్ట్ అగైన్ 21/20 ఇంటూ 21/20. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ 820 యాజ్ యూజువల్గా వేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 20, ఇక్కడ ఉన్నది 400. 20 ఇంటూ 20 కదా, 400. ఎల్సిఎం 400 అవుతుంది. క్లియర్? చూడండి, 20/20 400 కదా, 20 ఇంటూ 20. అప్పుడు 21 ఇంటూ 20 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 400 ఉంది, ఇక్కడ 400 ఉంది. 400 ఇంటూ 400, 400 ఒకట్ల 400 అంటే 1 ఇంటూ 21 స్క్వేర్ ఎంత? 441. 441. క్లియర్? 21 స్క్వేర్ 441 సరిపోయింది. నెక్స్ట్ 820/400 వచ్చింది ఆల్రెడీ మనకి. ఇప్పుడు కలపండి. 420 ఇది, 420. నెక్స్ట్ ఇది చూడండి, 441 ఇంటూ 441. క్లియర్? ఇది 420. ఎంత అవుతుంది ఇప్పుడు? 800 420 441 6861. రాంగ్ వస్తుంది కదా. 21/20 ప్లస్ 21/20 100 ఇంటూ 6 ఓకే. 441 ఎస్ 441 అగైన్ 20 ఇంటూ 21 420 సరిపోయింది కదా. అదే రావట్లేదండి. చూడండి ఒకసారి ఫార్ములా ఫర్ 2 years 100/100 ప్లస్ ఆర్ 100/100 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇందాక మనం రివర్స్లో 100 ప్లస్ ఆర్ బై 100 అని చెప్పాం, అది రాంగ్. అది 100/100 ప్లస్ ఆర్ ప్లస్ 100/100 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇది 2 yearsకి. 3 years కనుకోండి మళ్ళీ అగైన్ 100/100 ప్లస్ ఆర్ హోల్ క్యూబ్. ఇది ఇలాగ వస్తుంది. ఇందాక మనం ఇక్కడ రివర్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు 2 years కావాలి కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం. అందుకే చిన్న రాంగ్ అయింది ఇది. 820 అసలు సరిపోయింది. 100/100 ప్లస్ ఆర్ అంటే 100/105. క్లియర్? ఇప్పుడు సేమ్ అగైన్ 100/100 105 ఇంటూ 100/105. ఇప్పుడు 5 5/20 5/21 5/20 5/21. ఫార్ములా రాంగ్ అవడం వల్ల అది ఆన్సర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 21 ఇంటూ 21. 21 స్క్వేర్ అంటే 441. 441. ఇప్పుడు 21 ఇంటూ 21. 441 డివైడెడ్ బై 21 అంటే 21 కదా. 21 ఇంటూ 20 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 441 ఉంది, ఇక్కడ 441. 441 ఎంతలో 441 ఒకట్ల అంటే ఇక్కడ 400 ఉంది. 20 ఇంటూ 20 కాబట్టి 400 కాబట్టి 400 ఇంటూ 1
క్లియర్? ఇప్పుడు చూడండి 21 రెళ్ళ 420, 420 ప్లస్ 400, 420 ప్లస్ 400, 820/441. ఇప్పుడు ఈ భిన్నం అనేది పైకి తీసుకెళ్తే మళ్ళీ అంటే తిరగబడుతుంది భిన్నం అనేది. 820 ఇంటూ 441/820, 820కి 820 క్యాన్సిల్ అయింది, 441. ఆన్సర్ ఎంతండి? 441. క్లియర్? అంటే వాయిదాల్లో లెక్కలో చాలా ఇంపార్టెంట్ లెక్క ఇది. వాయిదాలకు సంబంధించి ఫార్ములా ఏంటండి? P/100/100 ప్లస్ ఆర్ ప్లస్ 100/100 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇది 2 ఇయర్స్కి. 3 ఇయర్స్ కొనుక్కోండి ప్లస్ 100/100 ప్లస్ ఆర్ హోల్ క్యూబ్ అని వస్తుంది. క్లియర్? ఇప్పుడు ఇంకో లెక్క చేద్దాం ఇందులో, అప్పుడు మీకు కన్ఫర్మ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. ఒక ఉద్యోగి ఒక టీవీను 2550 రూపాయలకు కొనుగోలు చేసి, సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి సమాన వాయిదాల్లో చెల్లించినట్లయితే చెల్లించినట్లయితే 2 సంవత్సరాల కాలానికి ప్రతి వాయిదా ఎంత చెల్లించాలి? 2 సంవత్సరాల కాలానికి ఇన్స్టాల్మెంట్ లెక్క కాబట్టి ఫార్ములా ఏంటి? 2 ఇయర్స్కి P/100/100 ప్లస్ ఆర్ ప్లస్ 100/100 ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఇది 2 ఇయర్స్ కాలానికి. అసలు ఎంత? 2550/100/100 ప్లస్ ఆర్ అంటే 100/104, అంటే 100కి 4% కాబట్టి 104 ప్లస్ 100/104 ఇంటూ 100/104. ఇప్పుడు 4తో చూడండి, 425ల 426ల, అగైన్ 425ల 426ల, 425ల 426ల. ఇప్పుడు ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 26 ఇంటూ 26 ఉంది. 26 స్క్వేర్ ఎంత? 676. లేదా అగే ఇక్కడ 26 ఇంటూ 26 676 కదా. 26 ఇంటూ 25 ప్లస్ 25 స్క్వేర్ 625. అసలు ఎంత? 2550. అర్థమైందండి? ఇప్పుడు 25 ఇంటూ 26 ఎంత అవుతుంది చూద్దాం. 25 6ల 150, 15, 25 రెళ్ళు 50 ప్లస్ 15 65, 650 ప్లస్ 625 1275. క్లియర్ అండి? 1275 అంటే 2550/1275/676. ఈ భిన్నాన్ని మనం ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే తలక్రిందులు అవుతుంది. అంటే 2550 ఇంటూ 676/1275. 1275 ఒకట్ల 1275 రెళ్ళ 2550. ఇప్పుడు గుణించేయండి. 6 రెళ్ళ 12, నెక్స్ట్ 2 ఏళ్ళు 14, 1 15, 1 2 6 12, 13, 1352 అసలు. అంటే ప్రతి వాయిదా 1352 రూపాయలు చెల్లిస్తే 2 వాయిదాలు కట్టినట్లయితే ఇన్స్టాల్మెంట్ లెక్కలో ప్రకారం 2550 రూపాయలు అనేది చెల్లించడం జరుగుతుంది. అది క్లియర్? ఇది వాయిదాలకు సంబంధించిన లెక్క. నెక్స్ట్ మోడల్ నెంబర్ 11. ఇంకా 2 మోడల్స్ ఉంటాయి ఇందులో. 2 మోడల్స్ అయిపోయినట్లయితే చక్రవడ్డీ కంప్లీట్ అవుతుంది. మోడల్ నెంబర్ 11. మోడల్ నెంబర్ 11 రాయండి. ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి
ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి 20% వడ్డీ రేటు చొప్పున 20% వడ్డీ రేటు చొప్పున ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి 20% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం బారు వడ్డీ చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం బారు వడ్డీ మరియు చక్రవడ్డీ వ్యత్యాసం బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసం 160 రూపాయలు వస్తుంది. 160 రూపాయలు వస్తుంది. ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి 20% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం 160 వస్తుంది. ఇప్పుడు బారు వడ్డీకును చక్రవడ్డీకి డిఫరెన్సెస్, ఈ డిఫరెన్సెస్లో 2 ఇయర్స్కి అడిగాడు అనుకోండి. ఫర్ 2 ఇయర్స్ P ఈక్వల్ D ఇంటూ 100/R². ఇది ఫర్ 2 ఇయర్స్కి, అంటే 2 సంవత్సరాలకి అడిగితే ఇలా P ఈక్వల్ D ఇంటూ 100/R². అలా కాకుండా 3 సంవత్సరాలకి అడిగాడు అనుకోండి. P ఈక్వల్ D ఇంటూ 10⁶/R² ఇంటూ 300+R. R² ఇంటూ 300+R. ఇది 3 ఇయర్స్కి అడిగినట్లయితే బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసము 3 ఇయర్స్కి అడిగితే ఇలా, 2 ఇయర్స్కి అడిగితే P ఈక్వల్ D ఇంటూ 100/R². ఇప్పుడు P మనకి తెలియదు, D డిఫరెన్స్ తెలుసు 160 అని. 100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20 హోల్ స్క్వేర్. 21లో 25లో 25 ఉంది కదా, క్లియర్. 5 స్క్వేర్ ఎంత? 25. 160 ఇంటూ 25. 25 సున్నాలు 0, 25 6 150. 150 అంటే ఇక్కడ 5, 25 6 150, 0 15. 25 25, 25 + 15 40. 4000 అసలు. ఎంత అసలు అంటే 4000 అసలుకు 2 సంవత్సరాల కాలానికి 20% బారు వడ్డీ చక్రవడ్డీ ప్రకారం వ్యత్యాసం అనేది 160 రావడం జరుగుతుంది. అసలు ఎంత వచ్చిందండి? 4000 రూపాయలు. క్లియర్. ఇది బారు వడ్డీకి చక్రవడ్డీకి మధ్య 2 సంవత్సరాల కాలానికి డిఫరెన్స్ ఉన్నట్లయితే. నెక్స్ట్ లెక్క రాయండి. నెక్స్ట్ లెక్క, ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి 2 సంవత్సరాల కాలానికి 4% వడ్డీ రేటు చొప్పున 4% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం బారు వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం 10 రూపాయలు వచ్చును. 10 రూపాయలు వచ్చును. ఇప్పుడు అగైన్ P ఈక్వల్ డిఫరెన్స్ ఎంత? 10 రూపాయలు. 100/R². R ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4%. 4 హోల్ స్క్వేర్. 4 ఓట్ల 4 25ల 10 ఇంటూ 25 ఇంటూ 25. 25 స్క్వేర్ అంటే 625. 625 ఎంత అవుతుంది అప్పుడు? 6250. అసలు ఎంతండి? 6250. క్లియర్. ఇది మోడల్ నెంబరు 11కి సంబంధించి. 12 మోడల్ నెంబర్ 12 ఏంటంటే, ఇప్పుడు 2 ఇయర్స్కి అడిగాడు కదా, 3 ఇయర్స్కి అడుగుతాడు ఇప్పుడు. అదే 12. ఎంత అసలుకు 3 సంవత్సరాల కాలానికి 10% చక్రవడ్డీ ప్రకారం ఎంత అసలుకు 3 సంవత్సరాల కాలానికి 10% చక్రవడ్డీ రేటు 10% వడ్డీ రేటు చొప్పున 10% వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం 15 రూపాయల 50 పైసలు అవుతుంది. 15 రూపాయల 50 పైసలు. ఎంత అసలుపై అన్నాడు. మనకి P కావాలి. ఫార్ములా ఏంటండి? D ఇంటూ
10⁻6/r² ఇంటూ 300+r మనకు తెలిసింది ఫార్ములా. క్లియర్? ఇప్పుడు డి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? ₹15.50. 10⁻6 అంటే 6 సున్నాలు వేయాలి, ఒకటి పక్కన 6 సున్నాలు, 10⁻6. క్లియర్? r² రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r² 10% ఇచ్చాడు. r² అంటే 10 × 10 100. క్లియర్? 300+r 300 అంటే 300 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. 300 + 10 310. క్లియర్? ఇప్పుడు చూడండి, ₹15.50 నేను ఏం చేశానంటే 1550/100 అని వేసుకున్నాను. ఎందుకంటే ఈ 100 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 15.5 అవుతుంది కదా. దీన్ని ఇలా రాసుకోవచ్చు, 1550/100 అని రాసుకోవచ్చు. మనం సింప్లిఫికేషన్ కోసమే పాయింట్లు సవరించుకోవాలి. మనకి భిన్నాల్లో ఇది రావడం జరుగుతుంది. సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణలు అవి నెక్స్ట్ క్లాస్లో వేరే సార్ వచ్చి అవి చెప్పడం జరుగుతుంది మీకు. క్లియర్? అగైన్ బై 100 × 310. చూడండి ఇప్పుడు ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 4 5 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 5 జీరోస్ క్యాన్సిల్. క్లియర్? నెక్స్ట్ 31 155. ఇక్కడ 50 మిగిలింది, ఇక్కడ 10 మిగిలింది. 50 × 10 500. క్లియర్? అంటే 3 సంవత్సరాల కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య వ్యత్యాసం ₹15 అయితే అసలు ఎంత అన్నాడు కాబట్టి అసలు ఎంత అండి? ₹500 అసలు. ఇది మనకి మోడల్ నెంబరు 12లో ఇలా రావడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ మోడల్ నెంబర్ 12లో మరో ప్రాబ్లం చూద్దాం. మోడల్ నెంబర్ 12లో మరో ప్రాబ్లం చూద్దాం. ₹8,000 సంవత్సరానికి ₹8,000 సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 8,000 అసలుకు సంవత్సరానికి తీసుకున్నట్లయితే 5% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? 3 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత? క్లియర్? మనకు అది తెలిసి ఫార్ములా P = D × 10⁻6/r² ఇంటూ 300+r. ఈ ఫార్ములా మనకు తెలుసు. P అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 8,000 అని. D అంటే డిఫరెన్స్, D తెలీదు, డిఏ మనకు కావాలి, డిఫరెన్సే కావాలి. క్లియర్? 10⁻6 అంటే ఒకటి పక్కన 6 సున్నాలు వేయాలి మనం. r², r అంటే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, r² అంటే 5² అంటే 25 ఇంటూ 300+r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, ఇది ప్లస్ 300 305. ఇంతవరకు ఓకేనండి. ఈ 000కి ఈ 000కి క్యాన్సిల్ అండి. క్లియర్? ఇప్పుడు 25 100 అంటే 40 వచ్చిందండి. 8 1 8 5 40. క్లియర్? D × 5/305 అంటే ఇప్పుడు 5 చూడండి, 5 1 5 6 30, 5 1 D = ₹61. D = ₹61. డిఫరెన్స్ చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య వ్యత్యాసం ఎంతండి? ₹61, ₹61. క్లియర్? నెక్స్ట్ ఈ మోడల్లో లాస్ట్ లెక్క చూద్దాం. ₹45,000 అసలుగా తీసుకొని సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి
3 సంవత్సరాల కాలానికి అగు చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత? క్లియర్? మనకు ఫార్ములా ఏంటండి? P ఈక్వల్ D ఇంటూ 10⁻6/r² ఇంటూ 300+r. P ఎంతండి? 45,000. డిఫరెన్స్ మనకు కావాలి. 10⁻6 అంటే 1 పక్కన 6 సున్నాలు వేయాలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అనేది 10%, 10² అంటే 100. 300+r అన్నాడండి. 300+r 300. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, 310. క్లియర్? 3 సున్నాలు పోయి, ఇక్కడ ఒక 3 సున్నాలు పోయి, అంటే 45 × 31. D ఈక్వల్ 31 × 45. చూడండి, 45 ఒకటిలో 45, 4, 45 మూళ్ళ 45 90, 45 మూళ్ళ 135, 135 + 4 139. అంటే D ఈక్వల్ 1,395 రూపాయలు. చక్రవడ్డీ మరియు బారు వడ్డీ మధ్య వ్యత్యాసం 1,395 రూపాయలు రావడం జరిగింది. ఇది మోడల్ నెంబరు 12కి సంబంధించి. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ మోడల్ చక్రవడ్డీకి సంబంధించి లాస్ట్ మోడల్. అది ఒకసారి చూద్దాం. కొంత అసలుకు సంవత్సరానికి 5% చొప్పున, కొంత అసలుకు సంవత్సరానికి 5% చొప్పున, కొంత అసలుకు సంవత్సరానికి 5% చొప్పున వడ్డీ రేటు చొప్పున ఇచ్చినట్లయితే 2 సంవత్సరాల కాలానికయ్యే 2 సంవత్సరాల కాలానికయ్యే చక్రవడ్డీ 328. చక్రవడ్డీ 328. చక్రవడ్డీ 328 అయినా అదే అసలుకు అదే వడ్డీ రేటు చొప్పున, అదే అసలుకు అదే వడ్డీ రేటు చొప్పున అదే కాలానికి అయ్యే బారు వడ్డీ ఎంత? అదే కాలానికి అయ్యే బారు వడ్డీ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, బారు వడ్డీ కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, బారు వడ్డీ కావాలి. ఎన్ని సంవత్సరాలకి? ఫర్ 2 ఇయర్స్. 2 సంవత్సరాల కాలానికి. 2 సంవత్సరాల కాలానికి. ఇప్పుడు 2 సంవత్సరాల కాలానికి ఫార్ములేట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ మనకి ఏం కావాలి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ 200/200+r ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 200/200+r ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 సంవత్సరాలు కాబట్టి 200. 200/200+r ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 200. 200+r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 205 ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 328. ఇప్పుడు చూడండి, 5 40 41. క్లియర్? ఇప్పుడు 41 8 328, 4 8 32. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 360 రూపాయలు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 360 రూపాయలు. క్లియర్? ఇది ఫార్ములా కాకుండా మీరు నెంబర్స్ మీద అవగాహన ఉంటే ఎలా చేస్తారంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 328 ఇవ్వడం జరిగింది. క్లియర్? ఎప్పుడూ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి సమానంగా ఉంటుంది. క్లియర్? సంవత్సరానికి సమానంగా ఉంటుంది. అది ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ 1 సంవత్సరానికి ఎంత వచ్చిందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 1 సంవత్సరానికి అంతే వస్తుంది. చక్రవడ్డీ 1 సంవత్సరానికి ఎంత వచ్చిందో బారు వడ్డీ కూడా 1 సంవత్సరానికి అంతే వస్తుంది. క్లియర్? ఇప్పుడు 328 అనేది 2 సంవత్సరాల కాలానికి అన్నాడు. 2 సంవత్సరాల కాలానికి అన్నాడు. దాన్ని బై 2 చేసుకోండి దగ్గరలో. 2 16 32 2 4 అంటే 164 రూపాయలు. ఇది బై 2 చేసుకుంది. కానీ మొదటి సంవత్సరంతో పోల్చుకుంటే రెండవ సంవత్సరం అనేది చక్రవడ్డీ పెరుగుతుంది. మొదటి సంవత్సరంతో పోల్చుకుంటే రెండవ సంవత్సరంలో చక్రవడ్డీ అనేది పెరుగుతుంది. అలా కాకుండా బారు వడ్డీ తీసుకున్నట్లయితే
ప్రతి సంవత్సరం కూడా బారు వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు కట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు కట్టామనుకోండి, సంవత్సరానికి 300 వచ్చింది అనుకోండి, 5 సంవత్సరాలు కూడా 300 ఇలా రావడం జరుగుతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 300 వచ్చిందండి మొదటి సంవత్సరము, రెండవ సంవత్సరం కూడా 300 వస్తుంది, మూడవ సంవత్సరం కూడా 300 వస్తుంది. ఇలా మారదు. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం కామన్గా వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది దీని ప్రకారం చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మొదటి సంవత్సరం చక్రవడ్డీ 300 వచ్చింది, ఈక్వల్. చక్రవడ్డీ అనేది ఈక్వల్. రెండో సంవత్సరం పెరుగుతుంది, ఈ 300 మళ్ళీ 30 పెరుగుతుంది, 10% అనుకుంటే 330 అవుద్ది. అప్పుడు మళ్ళీ మూడో సంవత్సరం మళ్ళీ దీని మీద 10% కట్టాలి. క్లియర్? మళ్ళీ 30 అంటే 360 ఇలా పెరుగుతూ వెళ్తుంది. ఇది పెరుగుతూ వెళ్తుంది, చక్రవడ్డీ పెరుగుతుంది. బారు వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. బారు వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రండి, 328 అనేది ఇవ్వడం జరిగింది. 328 అనేది చక్రవడ్డీ 2 సంవత్సరాల కాలానికి అయితే, ఇప్పుడు 168 ఎందుకు ఇలా తీసుకోవడం జరిగిందంటే, సగం చేసాము అంటే దీనికన్నా తక్కువ ఉంటుంది, రెండవ సంవత్సరం దీనికన్నా ఎక్కువ ఉంటుంది, అంటే 168. క్లియర్? ఇప్పుడు 328 సరిపోయింది. చక్రం ఇప్పుడు బారు వడ్డీ చూద్దాం. మొదటి సంవత్సరం 160 సరిపోయింది, రెండో సంవత్సరం 160 మారదు, అంటే 320 సరిపోయిందా? ఇది మనం మైండ్లో క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఈ ఫార్ములా అనేది అవసరమే ఉండదు. క్లియర్? మరొక లెక్క చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది. అప్పుడు మరొక లెక్క చేస్తే ఇందులో మీకు అర్థమవుతుంది. అది షార్ట్ కట్ అనేది ఎలాగ అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఇప్పుడు. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. కొంత అసలుకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున, కొంత అసలుకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి అయ్యే చక్రవడ్డీ 662 అయినా బారు వడ్డీ ఎంత? 662 అయినా బారు వడ్డీ ఎంత? ఇందాక 2 ఇయర్స్ కేసం. ఫర్ 2 ఇయర్స్ అయితే 200/200 ప్లస్ ఆర్ ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ 3 ఇయర్స్ ఇప్పుడు 3 ఇయర్స్కి ఏంటి ఫార్ములా? 300/300 ప్లస్ ఆర్, 300/300 ప్లస్ ఆర్ ప్లస్ r²/100 ప్లస్ r²/100 ఇంటూ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది 3 ఇయర్స్కి. ఇది చేద్దాం. దీనికైనా ముందు షార్ట్ ఒకసారి చూద్దాం. షార్ట్ కట్టాలని చేయాలని 662 ఇచ్చాడండి, 3 సంవత్సరాలు అన్నాడండి. 3 సంవత్సరాలు ఇంతవరకు ఓకేనా? 3 సంవత్సరాలు. దీని దగ్గరలో చూడండి, 3 రెళ్ళ అంటే 220 ఇలా వస్తుంది. క్లియర్? ఇప్పుడు మొదటి సంవత్సరంతో పోల్చుకుంటే రెండో సంవత్సరం పెరుగుతుంది, రెండవ సంవత్సరంతో పోల్చుకుంటే మూడో సంవత్సరం పెరుగుతుంది. ఇంతవరకు మనకు అర్థమైంది కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. మొదటి సంవత్సరం 300 తీసుకోండి. క్లియర్? మొదటి సంవత్సరం 300 తీసుకోండి. అర్థమైందండి? ఇప్పుడు 10% అన్నాడు. 300 ఇంటూ 10% 30 పెరుగుతుంది, అంటే 330 అయిందండి ఇక్కడికి వచ్చినప్పటికి. క్లియర్? ఇప్పుడు 330 అనేది మళ్ళీ 10% పెరుగుతుంది. అక్కడ దాని మీద 33 పెరిగింది. 33 300 ప్లస్ 30 ప్లస్ 33 330. చూడండి అక్కడ ఫస్ట్ 3 ఇయర్స్ కాబట్టి 200 అండి. 200 3 సంవత్సరాలు కాబట్టి సమానంగా. నెక్స్ట్ 200 ఇంటూ 10% ఎంత అవుతుంది? 20, అంటే 220. రెండవ సంవత్సరానికి 220 అయ్యింది. మూడవ సంవత్సరానికి 220 ఇంటూ 10% కాబట్టి 22. 220 ప్లస్ 22 242. ఇది 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఇలా కట్టాలి. ఫస్ట్ సంవత్సరం
రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం ఇలా కట్టాలి ఆప్షన్ ప్రకారం వెళ్తే. అప్పుడు చక్రవడ్డీ ఎంత అవుతుంది చూద్దాం. 200, 200, 200. చక్రవడ్డీ మారదు, 600 అవుతుంది చక్రవడ్డీ, ఎందుకంటే మారదు కాబట్టి. ఇలా చేయాలి మైండ్లో క్యాలిక్యులేషను త్రూ ఆప్షన్స్ ప్రకారమే ఇలాగ వెళ్ళాలి. క్లియర్? ఇప్పుడు ఫార్ములా చేద్దాం. 3 years అన్నాడు, అది ఓకే. 3 years అన్నాడు కాబట్టి 3 years చేద్దాం. 300 ప్లస్ ఆర్ అన్నాడు. 300 ప్లస్ ఆర్, 300 ఇంటూ 300 ప్లస్ ఆర్ అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10, 310. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ స్క్వేర్ బై 100, 10 ఇంటూ 10 100, 100/100 అంటే 100/100 అంటే 1. క్లియర్? 100/100 అంటే 1, ఇంకేం లేవు. 300 ప్లస్ ఆర్ అయిపోయింది. ఇంటూ 662, 300/300, ఇది 3R, ఇది 300/330 ప్లస్ 1 అంటే 361. 3 బదులు 30 కదండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30, 331, 331 ఇంటూ 662, 331 ఒకట్ల 331 రెళ్ళ అంటే 600. క్లియర్? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ అనేది 3 సంవత్సరాల కాలానికి 600 అవుతుంది. ఇది మనకి ఫార్ములా ప్రకారం అయితే ఇలా చేస్తాం. షార్ట్ కట్ అయితే ఆప్షన్ ప్రకారం వెళ్ళి ప్రత్యక్ష భిన్నత చాలా వేగంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ లెక్క చేయండి, కామెంట్ చేయండి. లెక్క చేసి కామెంట్ చేయండి. ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి, ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి, ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున, సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 164 రూపాయల చక్రవడ్డీ వస్తుంది. 164 రూపాయల చక్రవడ్డీ వస్తుంది. ఎంత అసలుకు సంవత్సరానికి, అంటే ఎంత అసలుకు సంవత్సరానికి వడ్డీ రేటు 5% చొప్పున 2 సంవత్సరాల కాలానికి 164 అనేది చక్రవడ్డీ వస్తుంది. అది అసలు కావాలకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. దీంతో చక్రవడ్డీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. క్లియర్? మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.